హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రైల్వే ఎల్బీ ప్రిపరేషన్లో భాగంగా మనం మ్యాథ్స్లో కొన్ని సమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ చూడండి, రీజనింగ్ క్వశ్చన్. ఇది ప్రతి ఒక్క రైల్వే అడిగే ప్రతి ఒక్క షిఫ్ట్లో వస్తుందండి ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ కింద పైన ఒక సిరీస్ ఇచ్చాడు కదా, లెఫ్ట్ నుంచి రైట్ దాకా కింద ఇచ్చాడు అండి ఒక కండిషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ 9th to the right of the 14th from the right end of the given arrangement. ఇక్కడ రైట్ హ్యాండ్ నుంచి 14th లెటర్ అండి. ఆ లెటర్ నుంచి 9వ సంఖ్యని కనుక్కోమనండి. సంఖ్య కాదు, వర్డ్, ఏదో ఒకటి సింబల్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఎంచండి, 14 అంకెలు ఎంచండి. 3, 6, 9, 12, 14. ఈ నుంచి 9 అండి. 2, 4, 6, 8, 9. యాస్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి, అర్థమైంది ఆ క్వశ్చన్. మళ్ళీ చూడండి, ఇదంతా ఎరేజ్ చేస్తా. ఓకే, మళ్ళీ చెప్తా ఏనండి క్లారిటీగా. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు కదా, G6 అండ్ $45898. ఈ సిరీస్ అనేది మనకు చాలా, ఇటువంటి టైప్ క్వశ్చన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ రైల్వేలో అనేది. ఈ క్వశ్చన్ లేకుండా ఆ షిఫ్ట్ ఉండనే ఉండదు. అర్థమైంది? ఈ టైప్లో క్వశ్చన్స్ లేకుండా రైల్వే వాడు పేపర్ ఇవ్వనే ఇవ్వడు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ క్వశ్చన్ కంపల్సరీ మీరు నేర్చుకున్నారంటే ఈజీగా 1 మార్క్ అయితే వస్తుంది. 1 మార్క్ అంటే ఆల్మోస్ట్ మనము దగ్గర 500 నుంచి 600 మంది పైన ఉండొచ్చు ఒక్క మార్కుతో. పోటీలో ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిందంటే మనకు ఆటోమేటిక్గా 500 నుంచి 600 మందిని వెనక్కి దొబ్బినట్టే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో ఈ క్వశ్చన్స్ అనేవి క్లియర్ కట్గా మీరు ఎంత టైం తీసుకున్నా సరే ఈ క్వశ్చన్స్ క్లియర్ కట్గా చదివి ఆన్సర్ చేయడం మేలండి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది చూడండి ఎట్లా చేయాలనేది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ 9th to the right of the 14th from right end of the given arrangement. ఇదేమిచ్చాడు, రైట్ సైడ్ నుంచి 14వ లెటర్ కా నుంచి 9వది రైట్ సైడ్ పోతే ఎంత, ఆ నుంచి మళ్ళీ ఇట్లా రైట్ సైడ్ వెనక్కి వస్తే 9వ అంకె ఎంత అని అడిగాడు. ఇక్కడ రైట్ అని మెన్షన్ చేశాడు కదా, కంపల్సరీ రైల్వేలో వాడు లెఫ్ట్ ఏది రైట్ ఏది కంపల్సరీ మెన్షన్ చేస్తాడు. సో మీరేం టెన్షన్ పడకండి. మెన్షన్ చేయకపోయినా మీరు మీ సిస్టమ్కి ఎట్టయితే కూర్చుంటారో అటు సైడ్ నుంచి మీ లెఫ్ట్ హ్యాండ్ ఎటు నుంచి అక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్లో అని, మీ రైట్ సైడ్ ఎక్కడుందో రైట్ సైడ్ నుంచి ఇట ముందుకి లెఫ్ట్ సైడ్ వచ్చే అది రైట్ అని. ఓకే, ఇలా క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, రైట్ నుంచి 14 అని 14th అన్నాడు. ఓకే, 14th డాలర్. ఈ నుంచి నేను 3 లెక్క ఎంచుకుంటూ పోతున్నాను. 3, 6, 9, 12, 14. వీడికి 14 అంకెలేని. ఓకే, ఈ నుంచి 9వది 2, 4, 6, 8, 9. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. 80 liters of a mixture contains milk and water in the ratio 27:5. How much more water is to be added to get a mixture containing milk and water in the ratio 3:1? ఇది ఏమి ఇచ్చాడు, 80 liters of water 27:5 రేషియోలో ఉంది. 27, 5, 80 లీటర్లు. ఇది మిల్క్, ఇది వాటర్. 5 నిష్పత్తి రేషియోలో ఉంటే వీటి మొత్తం ఎంత అండి, 32. 8 జా 16 2 జా 16 5 జా
1 పార్ట్ వచ్చేసి 2.5. ఓకే, ఇప్పుడు 2.5 27 ఇంటూ 2.5 ఎంత అండి? 67.5. ఓకే, వాటర్ వచ్చేసి 12.5. సో ఈ రెండు మిక్స్ చేసి వచ్చేది మనకి 18 ఈక్వల్ టు 80 అవుతుంది. సో ఇప్పుడు ఏమి వేసాడు? హౌ మచ్ మోర్ వాటర్ ఈస్ టు బి యాడెడ్ టు గెట్ ఏ మిక్చర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ 3:1. ఇది 3 రేషియోలో, ఇది 1 రేషియోలో ఉండాలి. ఎంత యాడ్ చేస్తే వస్తుందండి? ఎంత వాటర్ యాడ్ చేస్తే ఇది 3 రేషియోలో ఉంటుంది, ఇది 1 రేషియోలో ఉంటుంది? ఎంత అండి? చూడండి, 10 లీటర్స్ ఆఫ్ ది వాటర్ 22.5 ఇంటూ 3 ఎంత అండి? 67.5. 22, ఇది 22 అంటే 10 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తే మనకు రేషియో అనేది 3:1 రేషియోలో ఉంటుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు, ఇప్పుడు మనకి ఇక్కడ రేషియో ఇచ్చేసాడు కాబట్టి దీనికి ఇది డివైడ్ అవ్వాలి ఫస్ట్. దీంతో ఎంత యాడ్ చేసి డివైడ్ అవుతుందో ముందు అది చూసుకోవాలి. మ్యాక్సిమం కొంచెం లేట్ ప్రాసెస్, వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటే కొత్త చెప్తా. ఓకే, మీరు క్యాల్కులేషన్స్ ఈజీగా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్ చాలా ఈజీ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 number triads given, out of which are alike some manner and one is different. Select the triad. 15, 30, 25, 17, 34, 78, 12, 24 and 44, 13, 26, 169. ఇదేమి ఇచ్చాయండి? 15 2 జా 15 స్క్వేర్ జా, 12 2 జా 12 స్క్వేర్ జా, 13 2 జా 13 స్క్వేర్ జా. ఓకే, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 17 2 జా 34. 17 స్క్వేర్ ఎంత? 289. ఆన్సర్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఫిజిక్స్ లెన్స్ చాప్టర్ నుంచి అండి. లెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, లైట్ అనే చాప్టర్. an object placed in front of a concave mirror of focal length 18 cm at a distance of 12 cm. The magnification produced by the mirror is. మిర్రర్ ఫార్ములా ఎంత అండి? 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ ఇచ్చాడు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే v. ఓకే, 1/v ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే u అండి. u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అనేది ఇమేజ్ డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు 1/18 ఈక్వల్ టు 1/v ప్లస్ 1/12. 1/12 యువతలకు వస్తే ఏమవుతుంది? 1 మైనస్ 1/12. 18 12కి అలసియం ఎంత? 36. 2 మైనస్ 3 1/36. v వాల్యూ ఎంత అండి? 36. ఓకే, మైనస్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇది మైనస్ v/u. మనకి u వాల్యూ తెలుసు 12, u వాల్యూ మైనస్ 36 ప్లస్ అవుతుంది. ఆన్సర్ 3 ప్లస్ 3. ఓకే, అర్థమైందా? +3 అండి. మ్యాగ్నిఫికేషన్ వచ్చేసి +3.
ఫార్ములాస్ చెప్తే రాసుకొని చూసుకోండి. మిర్రర్ ఫార్ములా అండి 1/v u ప్లస్ 1/f. ఓకే, మ్యాగ్నిఫికేషన్ ఇస్తే m ఈక్వల్ టు h డాష్ బై h ఈక్వల్ టు మైనస్ v బై u. దిస్ ఈస్ ద ఫార్ములాస్ ఆఫ్ మిర్రర్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా ఏదండి? లెన్స్ ఫార్ములా సింపుల్, 1/f ఈక్వల్ టు 1/u మైనస్ 1/f. లెన్స్కి వచ్చేసి సేమ్ మ్యాగ్నిఫికేషన్ సేమ్ ఉంటుంది, v ప్లస్ ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కింద 4 ఇమేజెస్ చేస్తాడు కదా, ఈ ఇచ్చే బొమ్మ, పైన ఇచ్చిన బొమ్మలో కింద ఇచ్చిన వాటిలో కరెక్ట్గా సరిపోయే బొమ్మ మీ ఫిగర్ ఏదో అది ఫైండ్ అవుట్ చేయాలండి. ఇడేమి ఇచ్చాడు? ట్రయాంగిల్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఉందా అసలు ఈ ఇచ్చిన డయాగ్రామ్లో? ఇది రాంగ్. ఇది ఇచ్చాడు, ఇక్కడ లేదు, ఇది రాంగ్. ఇక్కడ ఇది ఇచ్చాడు, ట్రయాంగిల్ అసలు లేదు, ఇది 3 రాంగ్ కాబట్టి ఇది ఆన్సర్. ఈ డయాగ్రామ్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇవే లాస్ట్ క్వశ్చన్. మిగతా క్వశ్చన్తో మళ్ళీ కలుస్తా. ఓకే, థ్యాంక్ యూ.